హైడ్రా దీని గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకొచ్చినటువంటి ఒక వ్యవస్థ. హైదరాబాదులో వర్షం అనేది వస్తే చాలు భారీ స్థాయిలో వరద నీరు వచ్చి చేరటం, మ్యాన్ హోల్స్లో ప్రజలు పడిపోవటం, అలాగే సెల్లార్లలోకి నీళ్లు వచ్చేయటం, ఇలా ఎన్నో ప్రాంతాలు ముంపుకి గురవటం. దాదాపుగా వర్షం వచ్చిన ప్రతిసారి హైదరాబాద్ మునిగిందనేటువంటి వార్తలే తప్ప మరొక వార్తలు వినిపించినటువంటి పరిస్థితి. దీనికి కారణాలు ఏంటి అంటే అందరికీ తెలిసినటువంటి అంశాలే. సుదీర్ఘకాలంగా విస్తరించుకుంటూ పోతున్నటువంటి హైదరాబాద్ మహానగరం, ఈ విస్తరణలో భాగంగా కబ్జాలు చేసేసి నల్లాల మీద, డ్రైనేజీల మీద, చెరువుల మీద, కుంటల మీద ఇష్టం వచ్చినట్లుగా భవనాలు నిర్మించటం, సో రియల్ ఎస్టేట్ వెంచర్లు వేసేయటం, విల్లాలు కట్టడం, అపార్ట్మెంట్లు కట్టడం, ఇది పరిస్థితి. సో ఈ కారణం చేతే అటువైపు వెళ్ళాల్సినటువంటి నీళ్లు వెళ్ళక వెనక్కి తిరిగి రావటం, సో దాంతో సిటీ మునిగిపోవటం. సో ఇవి గత కొద్ది కాలంగా జరుగుతూనే ఉన్నాయి. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా అప్పుడు కేటీఆర్ కూడా హెచ్చరించడం జరిగింది, నాలాల మీద కట్టినటువంటి నిర్మాణాలను కూల్చేస్తాము, ఇక నుంచి అనుమతులు ఇవ్వమని. సో ఇక నుంచి అనుమతులు ఇచ్చే సంగతి తర్వాత ఆల్రెడీ ఇచ్చిన అనుమతులకు సంబంధించి చర్యలు తీసుకోవాలి కదా. మరి దాని గురించి ఏం చేశారు అంటే రేవంత్ రెడ్డి వచ్చి చర్యలు తీసుకుంటాం కనిపిస్తుంది. ఒక రకంగా హైడ్రా తీసుకునేటువంటి చర్యలు చాలామంది మెచ్చుకుంటున్నటువంటి అంశమే, మరొక పక్క చాలామంది తిట్టుకుంటున్నటువంటి అంశం కూడా. అంటే ఇక్కడ పరిస్థితి ఏంటి అంటే తిట్టుకుంటుంది రాజకీయ నాయకులే తిట్టుకుంటారు, వాళ్ళయ్యే కదా పోతుంది అని అనుకోవచ్చు. కాకపోతే ఇక్కడ నష్టపోతున్నది సామాన్యులు. దీన్ని కూడా దృష్టిలో ఉంచుకోవాలి. మనం ఇంతకు ముందు కూడా చాలాసార్లు దీని గురించి మాట్లాడటం జరిగింది, మరలా ఒకసారి మాట్లాడాల్సినటువంటి పరిస్థితి. ఎందుకని అంటే సాధారణంగా రియల్ ఎస్టేట్ వెంచర్లు వేసేవాళ్ళు కావచ్చు, అపార్ట్మెంట్లు, విల్లాలు ఇలాంటివి కట్టేవాళ్ళు కావచ్చు, గేటెడ్ కమ్యూనిటీలు నిర్మించేవాళ్ళు కావచ్చు, ఒక ప్రముఖ సంస్థలో లేదంటే ఒక రాజకీయ నాయకుడి అండతోనో, రాజకీయ నాయకుడి బంధువులు లేదా ఆ రాజకీయ నాయకుడు, ఓవరాల్గా ఒక బడా వ్యాపారవేత్తలు, వీళ్ళే కడతారు తప్ప సామాన్యుడు ఎవడు వెంచర్ వేయడు. సో ఈ వేసేటువంటి ఈ వెంచర్లు కావచ్చు, అపార్ట్మెంట్లు కావచ్చు, విల్లాలు కావచ్చు, గేటెడ్ కమ్యూనిటీలు కావచ్చు, ఏవైనా సరే ఆక్రమించి కట్టిన తర్వాత వాళ్ళే అట్టి పెట్టుకుంటారా, వాళ్ళ పేరుతో ఉంటాయి అంటే కాదు కదా, అమ్మేస్తారు. ప్రీ లాంచ్ ఆఫర్లని, పోస్ట్ లాంచ్ ఆఫర్లని, రకరకాలుగా ఓవరాల్గా అన్నీ అమ్ముకునేటువంటివే. వీటిని కొనేది ఎవరు అంటే సొంతింటి కలను నిజం చేసుకుంటమే ఆశగా బ్రతికేటువంటి మధ్యతరగతి వ్యక్తులు, దిగువ ఎగువ మధ్యతరగతి వ్యక్తులు. సో వీళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ జీవితకాల సంపాదన మొత్తం తీసుకొచ్చి దీంట్లోనే పెట్టుబడి పెడతారు. మనకంటూ ఒక సొంత ఇల్లు దొరికింది హమ్మయ్య అని చెప్పి ఫీల్ అయ్యేటువంటి టైంకి హైడ్రా లాంటి వ్యవస్థలు వచ్చి ఇది అక్రమ నిర్మాణం అని చెప్పి కూల్చివేస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి ఒక్కసారి ఆలోచించండి. కనీసం ఒక డబుల్ బెడ్రూమ్ రావాలి అన్నా కూడా తక్కువలో తక్కువ 25 లక్షలు పెట్టండి ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ రావట్లా. గేటెడ్ కమ్యూనిటీలు లేదంటే ఒక హై క్లాస్లో ఉండేటువంటివి కావచ్చు, లేదా విల్లాలు కావచ్చు అంటే కోట్ల రూపాయల్లో వెచ్చించాల్సినటువంటి పరిస్థితి. మరి ఇంతింత డబ్బులు లోన్లు తీసుకొచ్చి మరీ కడుతూ వాళ్ళ జీవితం అంతా దానికోసం ధారబోసిన తర్వాత అది అక్రమ నిర్మాణం అని చెప్పి తెలిసి కూల్చేస్తే నష్టం ఎవరికి కలుగుతుంది? వెంచర్ వేసిన వాడికి నష్టం కలుగుతుందా? లేదు కదా. సో ఎవరో ఎక్స్ పుల్లారావు ఎల్లారావు ఎక్స్ పర్సన్ ఎవరో వెంచర్ వేస్తాడు, సో అమ్మేసుకుంటాడు, వెళ్ళిపోతాడు. పలానా ఎక్స్ వెంచర్ కూర్చేసింది హైడ్రా అని చెప్తారు, కానీ అతను ఎప్పుడూ అమ్మేసుకున్నాడు, దాంట్లో ఒక ఫ్లాట్ కూడా అతనికి ఉండదు. ఆయన డెవలపర్ కావచ్చు, లేదా సైట్ ఓనర్ కావచ్చు, లేదంటే ఒక ప్రాపర్టీకి సంబంధించినటువంటి కంపెనీ కావచ్చు, ఏదైనా కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. కానీ అక్కడ నష్టపోతుంది ఎవరు? ప్రజలు. నిన్ననే ఒక వీడియో కూడా చూడటం జరిగింది. ఒక పాప ఏడుస్తూ మీడియాకి చెప్తున్నటువంటి వర్డ్స్, రేవంత్ అంకుల్ మా ఇల్లు కూల్చేశారు, పోలీస్ అంకుల్ వచ్చారు, నా బుక్స్ కూడా తీసుకొని ఇవ్వలేదు, మా వస్తువులన్నీ పోయినాయి, నా బుక్స్ అన్నీ పోయినాయి అని పాప ఏడుస్తుంది. సో ఇలాంటి ఘటనలు ఎన్నో చూస్తున్నాం మీడియాలో ప్రతిరోజు, హైడ్రా వచ్చిన దగ్గర నుంచి కూడా. అంటే హైడ్రా చర్యలు తీసుకోవద్దు అనేది నా ఉద్దేశం కాదు. హైడ్రా లాంటి వ్యవస్థ కావాలి, కానీ చర్యలు ఏ విధంగా ఉండాలి అనేది కూడా తెలియాలి కదా. మనం చర్యలు తీసుకుంటున్నామంటూ ఎవరిని నష్టపెడుతున్నాం? రాజకీయ పరంగా జరిగేటువంటి లాభ నష్టాల గురించి నేను మాట్లాడట్లా. దీనివల్ల ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ రేవంత్ రెడ్డికి అభిమానులుగా మారి రేపు ఓట్లు వేయొచ్చు, లేదా ఈ నష్టపోయినటువంటి ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ రేపు పొద్దున్న రేవంత్ రెడ్డికి ఓట్లు వేయకపోవచ్చు. నేను దాని గురించి ప్రస్తావించట్లేదు.
సో రాజకీయ పరంగా కలిగేటువంటి లాభ నష్టాల గురించి పక్కన పెట్టేసేస్తే వ్యక్తిగతంగా ఈ పేదలకు కలుగుతున్నటువంటి నష్టాన్ని భర్తీ చేసేది ఎవరు, అది అక్రమ నిర్మాణం అని చెప్పి తెలిసి కూడా పర్మిషన్లు ఇచ్చినటువంటి అధికారుల మీద ఏం చర్యలు తీసుకుంటున్నారు, ఇది అక్రమ నిర్మాణం అని చెప్పి తెలిసి కూడా ప్లాన్లు ఇచ్చి కట్టినటువంటి ఇంజనీర్ల మీద ఏం చర్యలు తీసుకుంటున్నారు, ఇప్పటి వరకు వాటి మీద ఎటువంటి చర్యలు తీసుకోనటువంటి అధికారుల మీద ఏం చర్యలు తీసుకుంటున్నారు, ఆ వెంచర్ వేసి అమ్మేసినటువంటి వ్యక్తి మీద ఏం చర్యలు తీసుకుంటున్నారు, ఇవేం తీసుకోవట్లేదు కదా. వీళ్ళందరినీ గాలికి వదిలేసి ఏ పాపం తెలియక దాంట్లో కొనుక్కున్నటువంటి వాళ్ళని మాత్రం శిక్షించటం ఎంతవరకు న్యాయం అనేది ప్రభుత్వం ఒకసారి ఆలోచించాలి. అలాంటి వాళ్ళు ఎంతో కష్టపడి రూపాయి కూడబెట్టుకుని లోన్లు తెచ్చుకుని కొనుక్కున్నటువంటి ఈ ఇళ్ళు ఏవైతే ఉన్నాయో వీళ్ళకి ఒక ప్రత్యామ్నాయం చూపించండి, మరొక చోట వీళ్ళకి అరేంజ్మెంట్స్ చేయండి, శాశ్వత నిర్మాణాలు, శాశ్వతంగా వీళ్ళకి ఒక స్థలమో లేదంటే ఒక అపార్ట్మెంటో చూపించి ఆ తర్వాత వీటి మీద చర్యలు తీసుకోండి, వీటిని కూల్చేయండి, వీటికి పర్మిషన్లు ఇచ్చినటువంటి అధికారులని సస్పెండ్ చేయండి, ప్రాసిక్యూట్ చేయండి, చట్టం ముందు నిలబెట్టండి. అలాగే ఈ వెంచర్లు వేసినటువంటి అన్యాయంగా వేసినటువంటి అసలు వెంచర్ ఓనర్ల మీద చర్యలు తీసుకోండి, వాళ్ళని ప్రాసిక్యూట్ చేయండి, వీళ్ళ దగ్గర నుంచి నష్టపరిహారం వసూలు చేసి బాధితులకు ఇవ్వండి, ఏదైనా చెయ్యండి. కానీ ఇలాంటి చర్యలేవి చెయ్యకుండా వీటికి కారకుల్ని వదిలేసి బాధితుల్ని ఇంకా బాధించటం అనేది ఇది ఎంతవరకు న్యాయం అనేది ఒకసారి రేవంత్ రెడ్డి ఆలోచించుకోవాలి, హైడ్రా ఆలోచించుకోవాలి. రాష్ట్రంలో మిగతా ప్రాంతాల్లో కూడా హైడ్రా కావాలని అడుగుతున్నారు అని చెప్పి గొప్పగా చెప్పుకోవటం కాదు, దానివల్ల నిజంగా ఎవరికి మేలు జరుగుతుంది అనేది కూడా ఒకసారి ఆలోచించాలి. హైడ్రా పరిధిని పెంచాలి అనుకుంటాం మంచి ఉద్దేశమే కావచ్చు, పెంచండి, కానీ అది సామాన్యుడికి న్యాయం చేసే విధంగా పరిధి పెంచాలే తప్ప సామాన్యుడిని మరింత కష్టాల్లోకి నెట్టే విధంగా పెంచడం అనేది అది శ్రేయస్కరం కాదు, అది ప్రభుత్వానికే కాదు ప్రజలకు కూడా మంచిది కాదు. సో ఆ దిశగా అడుగులు వేయటం కరెక్ట్ కాదు. మీరు హైడ్రాకి పరిధులు నిర్ణయించేటప్పుడు కావచ్చు, లేదంటే వారికి విశిష్ట అధికారాలు ఇచ్చేటప్పుడు కావచ్చు, ఏదైనా కావచ్చు, ఈ చర్యలలో వీటికి కారకులైనటువంటి పర్మిషన్లు ఇచ్చినటువంటి అధికారులను కానీ ఇంజనీర్లను కానీ అలాగే వెంచర్లు వేసినటువంటి వాళ్ళని కానీ ఫస్ట్ వాళ్ళ మీద చర్యలు తీసుకోండి, ఆ తరువాత వీటి మీద చర్యలు తీసుకోండి, అప్పుడు బాగుంటుంది.